గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. గలేషియన్స్ 5:14. జాగ్రత్తగా వినండి. ధర్మశాస్త్రమంతయు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. నేను ఆదివారము అంటే 7th July 2024 మా చర్చ్లో ఒక మెసేజ్ ఇచ్చాను. గలతీ 5:13 నుండి 15వ వచనం వరకు. కానీ ఆ రోజు నా మెసేజ్ అంతా కేవలం 13వ వచనం మీద మాత్రమే ఉండింది. సో తర్వాత ఇప్పుడు నిన్న ప్రసారమైనటువంటి రూపాంతరంలో 15వ వచనం మీద క్లుప్తంగా మెసేజ్ ఇచ్చాను. అండ్ ఈరోజు 14వ వచనం మీద క్లుప్తంగా మెసేజ్ ఇస్తున్నాను. ఎందుకంటే అందరికీ ఆ 3 వచనాల భావము, సత్యము అర్థమవ్వాలని. సో ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు చెప్తున్న గొప్ప సత్యం ఏంటంటే, ధర్మశాస్త్రం అంతా నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. నీ వాక్యమే సత్యంలో ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే, లా ఈజ్ ఫుల్ఫిల్డ్. లా ఈజ్ ఫుల్ఫిల్డ్. ధర్మశాస్త్రము సంపూర్ణమైనది. ధర్మశాస్త్రము సంపూర్ణమైనది. ఆఫ్రికాలో ఆటవిక ప్రాంతంలో ఒక తెగ ప్రజలు ఉండేవారు. ఒక రోజున ఒక కుటుంబానికి సంబంధించినటువంటి చిన్న పిల్లవాడు అక్కడంతా కూడా చుట్టూ దట్టమైనటువంటి ఎత్తుగా పెరిగినటువంటి గడ్డి ప్రాంతం. ఆ బిడ్డ తప్పిపోయాడు. దాంట్లోనికి పోయాడు. ఇంటికి తిరిగి రాలేదు. తల్లి గాబరా పడిపోయింది. వెంటనే తన ఇంటిలో ఉన్న మిగతా వారికి, చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ విషయం చెప్పినప్పుడు అందరూ కలిసి వెతకబోయారు. సో గడ్డి ఎత్తుగా ఉండడం అండ్ వీళ్ళందరూ ఆ రోజంతా వెతికిన నెక్స్ట్ డే వరకు కూడా బాబు జాడ, ఆచూకీ 2 దొరకలేదు. సో ఊరంతటికి తెలిసి మిగతా వారందరూ కూడా కలిసి ఏం చేశారంటే, మనందరం చేతులు పట్టుకొని, అంటే ఒకరితో ఒకరు చేతులు పట్టుకొని ఇట్లా ఒకే లైన్లో అందరము కలిసి వెతుక్కుంటూ జాగ్రత్తగా నిశితంగా పరిశీలన చేసుకుంటూ పోదామని చెప్పి వెళ్ళినప్పుడు కొంత సమయం తర్వాత ఆ బాబు యొక్క శవము వారికి దొరికింది. అప్పుడు తల్లి బోర్ని ఏడ్చి ఒక మాట అంది, ఈ పని మనము నిన్నే చేసి ఉంటే బాగుండేది కదా. మనమందరము చేతులు కలిపి కలిసికట్టుగా నిన్నే వెతుకుంటే బతుకుండేవాడు కదా. ఎందుకంటే రాత్రి చలికి వాడు తట్టుకోలేక చచ్చిపోయాడు. సో దాంట్లో వారు విద్యాహీనులైనప్పటికీ, అనాగరికులైనప్పటికీ, బైబిల్ వారికి తెలియకపోయినప్పటికీ చెప్పిన గొప్ప సత్యం ఏంటంటే, మనమందరము ఒకరి కోసం ఒకరము కలిసికట్టుగా ప్రేమతో ఏదైనా చేస్తే ఫలితాలు లభిస్తాయి కదా. మనం వేరువేరుగా ఉంటాం. ఎవరిది వారే చూసుకుంటారు, నాకెందుకు అనేటువంటి ధోరణితో ఉంటాం. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించకుండా ఉంటాం కనుకే మనకు కష్టాలు, నష్టాలు, కన్నీళ్ళు అన్నీ ఎదురవుతాయని ఆ స్త్రీ చెప్పకనే చెప్పింది. సో ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు, ధర్మశాస్త్రం అంతా నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. ధర్మశాస్త్రము పాత నిబంధన చదివినటువంటి వారికి, పాత నిబంధన విన్నటువంటి వారికి సుపరిచితమైనటువంటి విషయమే. మోషే ద్వారా దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుడు క్రీస్తు సువార్తను మనకిచ్చాడు, లోకానికి ఇచ్చాడు. ధర్మశాస్త్రము ఒక పని చేస్తుంది, కానీ ధర్మశాస్త్రము ప్రతి పని చేయలేదు. యేసు ప్రభు యొక్క సువార్త ద్వారా దేవుడు మనకిచ్చే కృప ప్రతి పని చేయగలదు. ధర్మశాస్త్రం ఏదైతే చేయలేదో యేసు కృప సమస్తాన్ని చేయగలుగుతుంది. కాకపోతే ధర్మశాస్త్రాన్ని పూర్తి చేయాలి, పరిపూర్ణం చేయాలి, ఫుల్ఫిల్ చేయాలి అంటే నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించాలి. రోమీలకు రాసినప్పుడు 13వ అధ్యాయము 10వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఇట్లా రాశాడు, ప్రేమ పొరుగు వానికి కీడు చేయదు. కనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. ధర్మశాస్త్రం అంటే 10 కమాండ్మెంట్స్, 10 ఆజ్ఞలు. వాటిని మేము నెరవేర్చలేం అని చాలామంది అనుకుంటారు, ప్రయత్నమే చేయరు. ఇక ధర్మశాస్త్రాన్ని తర్వాత యూదా రాబైలు ఇంకా అనేక రకాలుగా పాజిటివ్ కమాండ్స్, నెగటివ్ కమాండ్స్గా వాటిని 600 పైన మరి తయారు చేసి పెట్టారు. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించుట ధర్మశాస్త్రము నెరవేర్చుట. అండ్ అట్లా ప్రేమించినప్పుడు ఆ ప్రేమ పొరుగువానికి కీడు చేయదు. సో నేను ఎవరికైనా కీడు చేస్తే ఆ కీడు ఎంత శాతం, 5%, 50%, 100% అన్నది తర్వాత, కీడు అనేది నా వలన ఎవరికైనా జరిగితే నేను వారిని ప్రేమించుట లేదు, అంటే ధర్మశాస్త్రాన్ని నేను నెరవేర్చుట లేదు అనేది మనం తెలుసుకోవాలి. ఈ ధర్మశాస్త్రం ఏం చేస్తుంది,
ఈ ధర్మశాస్త్రం మనలో ఏ ఒక్కరిని కూడా నీతిమంతులుగా తీర్చదు. కానీ ధర్మశాస్త్రం మనలో ప్రతి ఒక్కరిని స్పష్టముగా మనం పాపులమని తేల్చి చూపిస్తుంది. సో లా డస్ నాట్ మేక్ అస్ righteous, but it declares us with clarity that we are all sinners. సో ధర్మశాస్త్రం మనము పాపులము అని మనకి డిక్లేర్ చేసిన తర్వాత మనము దేవుడి యొక్క క్షమాపణ పొందాలి, యేసుక్రీస్తు కృప ద్వారా రక్షణ పొందాలి అనేటువంటి ఆ యొక్క సత్యాన్ని మనకు అది చూపించినప్పుడు మనల్ని క్రీస్తు యొద్దకు అది నడిపిస్తుంది. సో మనం ఎప్పుడైతే యేసుక్రీస్తునందు మాత్రమే విశ్వాసం ఉంచి రక్షించబడతామో అప్పుడు ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి దోషారోపణ నుండి, శిక్షా విధి నుండి మనకు విడుదల అనేది లభిస్తుంది. సో ఇప్పుడు మనము ధర్మశాస్త్రమును కూడా పూర్తి చేసేటువంటి కృపలోనికి వచ్చాం గనుక మన జీవితాన్ని ఆ స్థాయిలో, ఆ పద్ధతిలో మనం పెట్టుకొని మనల్ని మనం ఎట్లా ప్రేమించుకుంటామో అట్లాగే మన పొరుగు వారిని, ముఖ్యంగా పొరుగువారంటే మన ఇంటివారు అయి ఉండొచ్చు, మన క్రైస్తవ సంఘం, ఎందుకంటే అక్కడ సంఘానికి రాస్తున్నాడు కనుక సహోదరులారా అన్నాడు కనుక క్రైస్తవ సంఘంలో మన తోటి సహోదరి సహోదరులను ప్రేమించుట. కొంతమంది అన్నారు మరి కేవలం ఇక్కడ రెండవ ఆజ్ఞనే పేర్కొన్నాడు, మొదటి ఆజ్ఞ నీ పూర్ణ హృదయం, నీ పూర్ణ ఆత్మ, నీ పూర్ణ మనసు, నీ పూర్ణ బలముతో నీ ప్రభువగు దేవుడను ప్రేమించుము అని చెప్పలేదు అని. దానికి భక్తుడు ఒక ఆయన పాతకాలపు రిఫార్మర్ ఇట్లా జవాబిచ్చాడు. చాలా చక్కని జవాబునిచ్చాడు ఆయన. ఆయన ఏమని చెప్పాడంటే, దేవుడు అదృశ్యుడు, కానీ ఆ అదృశ్యుడైనటువంటి దేవుడు తన పిల్లలు మన సహోదరి సహోదరులలో ఆయన ఉన్నాడు కనుక వారిని మనం ప్రేమించటం ద్వారా ఆయనను ప్రేమించున్నట్లు ఆయన ఈ విధానమును ఏర్పాటు చేసి పెట్టాడు. అందుకనే భక్తుడైనటువంటి యోహాను మొదటి యోహానులో అంటాడు, నీ ఎదుట కనబడేటువంటి సహోదరుణ్ణి ప్రేమించని నీవు నీకు కనిపించని దేవుణ్ణి ఎట్లా ప్రేమిస్తున్నావు. సో నేను నా పొరుగువాడిని, నా తోటి క్రైస్తవ సహోదరి సహోదరుణ్ణి ప్రేమించినప్పుడు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టు. అండ్ దేవుడి పట్ల ఎవరైతే భయము, భక్తి, ప్రేమ కలిగి ఉంటారో వారు తప్పక తమ తోటి వారిని ప్రేమిస్తారు. 10 ఆజ్ఞల్లో పొరుగువాడికి సంబంధించినటువంటి ఆజ్ఞలేంటి? నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదని చెప్పింది. సో మనం పొరుగువాడిని ప్రేమిస్తే ఈ పాపాలేవి మనం చేయం. మనం దేవుడిని ప్రేమిస్తే మొదట చెప్పబడినటువంటివి అన్ని చేసినప్పుడు మనం దేవుడికి వ్యతిరేకంగా పాపము చెయ్యం. సో అందుకనే ధర్మశాస్త్రము ఈ 2 ఆజ్ఞల ద్వారా పరిపూర్ణమవుతోంది. అండ్ ప్రత్యేకంగా ఇక్కడ మనల్ని మనం ప్రేమించుకున్నట్టు పొరుగు వారిని ప్రేమించినప్పుడు పరిపూర్ణం అవుతోంది. మార్టిన్ లూథర్ కొన్ని సందర్భాల్లో ఎక్కువగా చెప్పేవాడు, నేను నా తోటివాడిని లేక పొరుగువాడిని ప్రేమించుట అనేది నాకు ఎవరో నేర్పించాల్సిన అవసరం లేదు, ఎక్కడో నేను చదివి తెలుసుకోవాల్సిన పని లేదు. నేను సింపుల్గా నా హృదయంలోనికి తొంగి చూసుకుని నన్ను నేను ఎట్లా ప్రేమించుకుంటున్నానో తెలుసుకుంటే చాలు. నన్ను నేను ఎట్లా ప్రేమించుకుంటున్నానో నేను తెలుసుకున్నప్పుడు నాకు అర్థమైపోతుంది నా పొరుగువాడిని నేను ఎంతగా ప్రేమించాలో. నేను ఏదైనా పెద్ద విపత్తులో, ప్రమాదంలో పడితే అందరూ నాకు వెంటనే వచ్చి పూర్ణ సహాయము చేయాలని ఎట్లా కోరుకుంటానో అదే పందాలో నేను కూడా ఇతరుల విపత్తులో, ప్రమాదంలో, అవసరంలో ఉన్నప్పుడు పోయి చేస్తే నన్ను వలె నా పొరుగువాడిని నేను ప్రేమించిన వాడనవుతాను. ప్రభు అయిన యేసు కూడా అందుకనే ఒక శ్రేష్టమైనటువంటి ఆజ్ఞనిచ్చాడు. యోహాను 13:34లో మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. ఆర్చ్ బిషప్ అషర్ దీన్ని ద 11th కమాండ్మెంట్ అనేవాడు. ఇది 11వ ఆజ్ఞ. యేసు నిన్ను ఎట్లా ప్రేమించాడో అదే రకంగా నీవు ఇతరులను ప్రేమించాలి, ఒకరినొకరు మీరు ప్రేమించుకోవాలి. సో ఈ ప్రకారం మనం ఎప్పుడైతే ప్రేమతో ఉంటామో అప్పుడు మనము ధర్మశాస్త్రాన్ని పరిపూర్ణము చేసిన వారం అవుతాం, దైవానుగ్రహాన్ని కలిగి ఉంటాం, ఆత్మాభిషేకాన్ని కలిగి ఉంటాం, ఆత్మ ఫలముతో మనము వృద్ధి చెందుతూ ఉంటాం, శరీర కార్యములకు మనము తావివ్వము, అండ్ దేవుడి యొక్క చిత్తమును జరిపిస్తాం, అనేకులకు మాదిరిని విడిచిపెడతాం. ఎంతోమంది మన ద్వారా నిత్య జీవార్థమైనటువంటి మేలు క్షేమాన్ని పొందుకుంటారు. ఒకసారి ఒక కుటుంబం, భక్తిగల కుటుంబం, అండ్ ఆ కుటుంబంలో
తల్లి బిడ్డలు మాట్లాడుకుంటున్నప్పుడు చిన్న బాబు జాన్ బన్యన్ రాసినటువంటి ద పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్ అనేటువంటి పుస్తకంలో ఉన్నటువంటి అంశం గురించి వారు మాట్లాడుతున్నప్పుడు తల్లి ఆ కుమారుడిని అడిగింది, మరి నీకు ఆ యొక్క పుస్తకంలో ఎవరు బాగా నచ్చారు అన్నప్పుడు ఆ బాబు అన్నాడు, ఫస్ట్ నువ్వే చెప్పు. సో ఆమె అంది క్రిస్టియన్, ఎందుకంటే అతడే ఆ యొక్క గ్రంథంలో హీరో కదా, అతడు నాకు బాగా నచ్చాడు అన్నప్పుడు వెంటనే బాబు అన్నాడు, ఓకే నీకు అతడు నచ్చాడేమో, కానీ నాకు క్రిస్టియానా నచ్చింది. ఎందుకంటే క్రిస్టియన్ ఒకడే యాత్రలో వెళ్ళిపోయాడు, కానీ క్రిస్టియానా మాత్రము తన పిల్లలందరినీ కూడా వెంట పెట్టుకొని పోయింది. కనుక నా దృష్టిలో రియల్ హీరో ఆమె అని ఆ బాబు చెప్పినప్పుడు తల్లికి కూడా కనువిప్పు కలిగింది. నిజమే కదా, అతడు ఒక్కడే వెళ్ళిపోయాడు, కానీ ఈమె మాత్రం తల్లి తన బిడ్డలందరినీ కూడా వెంట పెట్టుకొని ఆ యాత్రలో ముందుకు సాగిపోయింది. సో ఇతరులను ఆమె ఎంతగా ప్రేమించింది, ఎంతగా పరిరక్షించింది అని బాబు నీవే కరెక్ట్ అని నా తల్లి చెప్పడం జరిగింది. నిన్ను వలె నీ పొరుగువాడిని నీవు ప్రేమిస్తూ, దేవుణ్ణి నీవు ప్రేమిస్తూ జీవిస్తే నీవు పరిపూర్ణమైన క్రైస్తవ జీవితాన్ని జీవిస్తావు. అండ్ గలతీ 5లో చేయబడినటువంటి హెచ్చరికలు, ఆ పాపములు చేయకుండా నిన్ను నీవు పరిరక్షించుకుంటావు. అలాంటి కృప దేవుడు, ఆయన వాక్యమే సత్యం గనుక ఆ వాక్యానికి తమను తాము అప్పగించుకుని స్వతంత్రులుగా ఆత్మానుసారంగా జీవించే ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక. మరోసారి మనల్ని దేవుడు వాక్యంతో కలిపేంత వరకు ఆయన యొక్క కృప, యేసుక్రీస్తు యొక్క అపారమైన కృప మీ ఆత్మలకు తోడై ఉండునుగాక. ఆమేన్.